15% రిజర్వేషన్ అమలవుతుంది. అయితే ఆ కోటాలో మాల కులస్తులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ 1970వ దశకాలంలోనే మొదలైంది. అది క్రమేణా ఊపందుకుంది. జనాభా పరంగా మాలల కన్నా మాదిగల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ అవకాశాల్లో తక్కువ వాటా పొందుతుండటం వర్గీకరణ ఉద్యమానికి బీజం వేసింది. తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేపట్టాలంటూ మాదిగలు పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై 1995లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించింది. దాని ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో 1997 జూన్లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను ఏబిసిడిగా విభజిస్తూ జీవో విడుదల చేసింది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించగా రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ ఆమోదంతో అమల్లోకి వచ్చింది. కానీ 2004 నవంబర్లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం పునర్వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తేల్చి చెప్పింది. నాటి నుంచి ఈ అంశం పెండింగ్లోనే ఉంది. గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని తీర్పిచ్చింది. దీంతో వర్గీకరణను అమలులోకి సిఫారసులు చేసేందుకు మంత్రి ఉత్తమ్ చైర్మన్గా క్యాబినెట్ సబ్ కమిటీని హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2011 జనాభా లెక్కలను ఆధారంగా రిజర్వేషన్లను కమిషన్ వర్గీకరించింది. రాష్ట్రంలో 52,17,684 మంది ఎస్సీ జనాభా ఉన్నట్టు నిర్ధారించింది. 59 షెడ్యూల్ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. ఎస్సీలకు అమలు చేస్తున్న 15% రిజర్వేషన్లను ఏ గ్రూప్లోని 15 ఎస్సీ కులాలకు 1%, బి గ్రూప్లోని 18 ఎస్సీ కులాలకు 9%, సి గ్రూప్లోని 26 కులాలకు 5% చొప్పున రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది. ఈ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తాజాగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ బిల్లుకు బీఆర్ఎస్ తో పాటు అన్ని పక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు మాదిగలతో పాటు ఇతర దళిత వర్గాలు దశాబ్దాలుగా అలుపెరగకుండా పోరాడుతున్నాయి. ఎన్నికల సమయంలో సమస్యలు పరిష్కరిస్తామని, చొరవ తీసుకుంటామని జాతీయ పార్టీలు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక అటకెక్కించడం పరిపాటిగా మారిపోయింది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయగా దానికి ప్రతిస్పందనగా కేంద్రంలోని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మోహర కమిషన్ ను ఏర్పాటు చేసింది. 2008 మేలో అప్పటి కేంద్ర మంత్రి మీరా కుమార్ కు కమిషన్ నివేదికను సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని సవరించాలని, ఆ ఆర్టికల్లో 3వ క్లాజును చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంట్ ఆమోదించవచ్చని కమిషన్ సిఫారసు చేసింది. కానీ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఎస్సీ వర్గీకరణకు ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాసటగా ఉన్నారు. పోరాటానికి వెన్నుదున్నుగా నిలిచారు. రిజర్వేషన్ల వర్గీకరణ ప్రాధాన్యంపై గలం వినిపించారు. దళిత వర్గాల ప్రతి పోరాటానికి మద్దతు పలికారు. ధర్నాల్లోనూ పాలు పంచుకున్నారు. 2014లో పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచి ఎస్సీ వర్గీకరణ అంశంపై మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఎస్సీ వర్గీకరణ కోసం 2014 నవంబర్ 29న అసెంబ్లీలో తీర్మానం చేశారు. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేసీఆర్ 2016 మే 11న ప్రధాని మోదీని కలిసి ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణకు ప్రతి దశలోనూ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను 2017లో తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు సైతం బీఆర్ఎస్ మద్దతు తెలిపి బాసటగా నిలిచింది. దళిత వర్గాల చిరకాల ఆకాంక్ష నెరవేర్చింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో పాత వర్గీకరణకు కొత్త వర్గీకరణకు పెద్దగా తేడాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీలో ప్రకటించారు. 33 కులాల కొత్త పాత వర్గీకరణలో యథాతథంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన ప్రసంగించారు. మొత్తం 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించామని తెలిపారు.
గ్రూప్ 1లో 15 కులాలు ఉండగా వీరి జనాభా 1,71,625 మాత్రమే ఉన్నదని, వీరికి 1% రిజర్వేషన్. గ్రూప్ 2లో 18 కులాలు ఉండగా వీరి జనాభా 32,74,377 ఉన్నదని, వీరికి 9% రిజర్వేషన్. గ్రూప్ 3లో 26 కులాలుండగా 5% రిజర్వేషన్ను కేటాయించామని వివరించారు. పాత వర్గీకరణలోని గ్రూప్ ఏలో ఉన్న 4, గ్రూప్ బిలో ఉన్న 10, గ్రూప్ సిలోని 20 కులాలు ఇప్పుడు 1, 2, 3 గ్రూపుల్లోనే కొనసాగుతాయని చెప్పారు. కొత్తగా చేరిన యాటల వల్లువన్ కులాలతో పాటు మిగతా 26 కులాలు ఇతర గ్రూపుల్లోకి మారాయని తెలిపారు. ఈ 26 కులాల జనాభా 1,78,914 మాత్రమేనని వివరించారు. ఎస్సీ కులాలను 2 లేదా 4 గ్రూపులుగా వర్గీకరించడం ఆచరణ సాధ్యం కాదని షమీం అఖ్తర్ కమిషన్ అధ్యాయంలో తెలిసినట్టు దామోదర్ రాజనరసింహ తెలిపారు. 2 గ్రూపులుగా విభజిస్తే అది అసమానతలకు దారితీస్తుందని, 4 గ్రూపులుగా వర్గీకరించే స్థాయిలో తేడాలు లేనందున 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సూచించినట్టు పేర్కొన్నారు. ఎంపీరికల్ డాటా కమిషన్ అధ్యయనం ప్రకారం 4 గ్రూపులుగా చేయలేమని తేల్చి చెప్పారు. మొత్తంగా మా వాటా మాకు కావాలి అన్న ఆకాంక్ష ఈ బిల్లుతో నెరవేరబోతుందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదని, సోషల్ జస్టిస్లో భాగమని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణను సభ ఆమోదించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఎస్సీల జనాభా ఎంత పెరిగితే అంత మేరకు రిజర్వేషన్లు పెంచుతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎస్సీల జనాభా 17.5% పెరిగింది. ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. 2026 జనగణన ప్రకారం పెరిగిన జనాభాను బట్టి రిజర్వేషన్లను పెంచేందుకు వీలు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది అని సభలో ప్రకటించారు. క్రిమిలేయర్ అమలు చేయాలన్న షమీం అఖ్తర్ కమిషన్ సిఫారసులను కేబినెట్ తిరస్కరించిందని తెలిపారు.